వలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సూరే ఆలి ఇమ్రాన్ 61 నుండి 70, ఆయత్ నెంబర్ 61. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరైనా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి, రండి, మీరు మేము కలిసి మన కుమారులను మన స్త్రీలను పిలుద్దాం, స్వయంగా మనం కూడా వద్దాం, ఆ తర్వాత అబద్ధాలు చెప్పే వారిపై అల్లా శాపం పడుగాక అని దీనాతి దీనంగా ప్రార్థిద్దాము. ఈ ఆయతే ముబాహలాగా పిలువబడుతుంది. అంటే రెండు వర్గాల వారు కూడా తాము చెప్పేదే సత్యమని వాదిస్తున్నప్పుడు అసత్యం పలికే వారిపై దేవుని శాపం పడుగాక అని వండొకరిని శపించటం అన్నమాట. సత్యాల విషయమై భేదాభిప్రాయం ఏర్పడి వ్యవహారం ఎటూ తేలని స్థితి ఏర్పడినప్పుడు ఈ ముబాహలా జరుగుతుంది. దీని పూర్వరంగం ఏమిటి అని ప్రశ్నించుకుంటే హిజ్రీ 9వ సంవత్సరంలో నజ్రాన్ ప్రాంతం నుంచి ఒక క్రైస్తవ బృందం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం విషయంలో అతిశయంతో కూడిన తమ విశ్వాసాల గురించి ఆ బృందం వాదించసాగింది. ఎటకేలకు ఈ ఆయతు అవతరించింది. దీని ఆధారంగా మహాప్రవక్త క్రైస్తవ బృందాన్ని ముబాహలా కొరకు ఆహ్వానించారు. ఇందుకోసం ఆయన అలీ, ఫాతిమా, హసన్ మరియు హుసైన్లను కూడా పిలుచుకున్నారు. మీరు కూడా మీ ఆలుబిడ్డలను పిలుచుకోండి, మనం ఉభయులం కలిసి మనలోని అసత్యవాదులపై దేవుని శాపం పడమని శపిద్దామని సవాలు విసిరారు. ఈ సవాలుపై క్రైస్తవులు పరస్పరం సంప్రదించుకున్న మీదట ముబాహలను ఎదుర్కొనలేకపోయారు. తమరు మా నుండి ఏం కోరుకున్నా తీర్చడానికి సిద్ధమే గాని ముబాహల మాత్రం వద్దన్నారు. అప్పుడు మహాప్రవక్త వారిపై జిజియాను విధించారు. ఆ సొమ్మును వసూలు చేసే నిమిత్తం ఆయన అమీనే ఉమ్మత్ యొక్క నిజాయితీ పరుడుగా తన చేత కితాబు అందుకున్న అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజియల్లాహు అన్హును వారి వెంట పంపించారు. దీని తర్వాత ఆయతులో గ్రంథవహులైన యూదులు, క్రైస్తవులకు ఏకదైవారాధన వైపుకు పిలుపు ఇవ్వబడింది. ఆయత్ నెంబర్ 62. నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాయే సర్వాధికుడు, వివేకవంతుడు. ఆయత్ నెంబర్ 63. ఈ సవాలు విసిరిన తరువాత కూడా వారు సత్యాన్ని ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాకు బాగా తెలుసు. ఆయత్ నెంబర్ 64. ఓ ప్రవక్త, వారికి స్పష్టంగా చెప్పు, ఓ గ్రంథవహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరిని కల్పించరాదు. అల్లాను వదిలి మనలో ఎవరు ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే మేము మాత్రం ముస్లిం విధేయులము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి చెప్పేయండి. అంటే ఏ విగ్రహాన్ని గాని, సిలువను గాని, అగ్నిని గాని, మరే ఇతర వస్తువును గాని అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టకూడదు. ఒక్కడైన అల్లాను మాత్రమే ఆరాధించాలి. ప్రవక్తలంతా ఇచ్చిన సందేశం కూడా ఇదే. గ్రంథవహుల మనోమస్తిష్కాలను కుదిపివేసే వాక్యం ఇది. మీరు హజ్రత్ ఈసాను, హజ్రత్ ఉజైర్ను ప్రభువుగా అంటే రబ్బుగా నమ్ముతున్నారు. కానీ మీ నమ్మకం గుడ్డి నమ్మకం. వారు ప్రభువులు కారు, మీలాంటి మనుషులే. అదీగాక మీరు ధర్మాన్ని హలాల్ను, అధర్మం హరాంగా, అధర్మాన్ని ధర్మంగా ఖరారు చేసే నిర్ణయాధికారం మీ మతాధికారులకు, ఆచార్యులకు అప్పగించారు. ఇది కూడా ఒక విధంగా వారిని ప్రభువులుగా చేసుకోవటమే. సూరే తౌబాలో ఆయత్ నెంబర్ 31 వచనం దీనికి తార్కాణం. ఈ ధోరణి కూడా సరియైంది కాదు. ఎందుకంటే హలాల్ హరాంల నిర్ణయాధికారం కేవలం అల్లాకు మాత్రమే ఉంది. సహీ బుఖారీలో ఉంది. దివ్య ఖురాన్లోని ఈ ఆదేశానుసారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోము చక్రవర్తియగు హెరిక్లియస్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతు ఆధారంగా ఇస్లాంను స్వీకరించమని కోరారు. ఒకవేళ నీవు ఇస్లాంను స్వీకరిస్తే నీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది, లేకపోతే నీ పాలిత ప్రజల పాపభారం అంతా నీ మీద పడుతుందని హెచ్చరించారు.
హదీసు వాక్యాలు ఇలా ఉన్నాయి. ఇస్లాం ముందు నిన్ను నువ్వు సమర్పించుకో, శాంతిగా ఉంటావు. ఇస్లాం స్వీకరించు, అల్లా నీకు రెట్టింపు పుణ్యఫలం ఒసగుతాడు. ఒకవేళ నువ్వు కనుక ఇస్లాం స్వీకారం పట్ల విముఖత చూపావంటే నీ పరిపాలనలో ఉన్న జనుల పాపం కూడా నీ మీదే పడుతుంది. ఎందుకంటే నీ పాలితులు ఇస్లాం స్వీకరించక పోవటానికి నువ్వే కారకుడయ్యావు కాబట్టి. ఈ ఆయతులో 3 ముఖ్యాంశాలు గమనార్హమైనవి. 1. కేవలం ఒకడైన అల్లాను మాత్రమే ఆరాధించాలి. 2. ఆయనకు భాగస్వాములుగా వేరితరులను నిలబెట్టరాదు, అంటే షిర్కుకు ఒడిగట్టరాదు. 3. ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏ శక్తికి షరియత్కు రూపకల్పన చేసే అధికారం కట్టబెట్టరాదు. ఎవరికైనా ఈ అధికారాన్ని గనక కట్టబెడితే వారిని దైవాలుగా ప్రభువులుగా శిరసావహించినట్లే లెక్క. కలిమతున్ సవావున్, సమానంగా ఉన్న విషయం అంటే ఈ 3 అంశాలే. ఈ 3 అంశాల ఆధారంగానైనా ముస్లింలతో ఏకం కమ్మని గ్రంథవహులను పిలువడం జరిగింది. అదేవిధంగా విడిపోయిన మన ముస్లిం సమాజాన్ని ఏకం చేయడానికి కూడా 3 అంశాలతో కూడిన ఈ కలిమతున్ సవావున్నే ప్రాతిపదికగా చేసుకోవడం ఎంతైనా అవసరం. ఆయత్ నెంబర్ 65. ఓ గ్రంథవహులారా, మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవ పడుతున్నారు? తౌరాతు, ఇంజీలు గ్రంథాలైతే ఆయన తర్వాతనే అవతరించాయి కదా, అయినా మీరు అర్థం చేసుకోరే. ఇబ్రాహీం తమ వాడంటే తమ వాడని అటు యూదులు ఇటు క్రైస్తవులు కూడా వాదులాడటంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆయన వారి ధర్మాన్ని మాత్రమే అనుసరించాడని వారు చెప్పదలిచారు. మరి చూడబోతే యూదులు విశ్వసించే తౌరాతు గ్రంథం కానీ, క్రైస్తవులు నమ్మే బైబిల్ గ్రంథం కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం పరమపదించిన ఎన్నో సంవత్సరాల తరువాత అవతరించాయి. మరి అలాంటప్పుడు ఇబ్రాహీం యూదుడో లేక క్రైస్తవుడో ఎలా అవుతారు? ఇబ్రాహీంకి మూసాకి మధ్య 1000 సంవత్సరాల అంతరం ఉండగా ఇబ్రాహీంకి ఈసాకి మధ్య 2000 సంవత్సరాల అంతరం ఉంది. ఆయత్ నెంబర్ 66. చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు, కానీ మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? యథార్థం అల్లాకు తెలుసు గాని మీకు తెలియదు. మీకు తెలిసిన విషయాల్లోనే, అంటే మీ ధర్మం, మీరు అనుసరించే గ్రంథ జ్ఞానం విషయంలోనే మీరు అర్థం పర్థం లేకుండా వాదించుకుంటున్నారు. అలాంటప్పుడు అసలు మీకు ఏమీ తెలియని విషయాల్లో వాదులాడుకుంటే అది ఇంకా ఎంత అర్ధరహితంగా నిర్హేతుకంగా ఉంటుందో ఊహించవచ్చు. వాస్తవానికి మీరు ఏ ఇబ్రాహీం గురించి దెబ్బలాడుకుంటున్నారో ఆయన ఏకదైవారాధనలో నిగ్గు తేలినవాడు, మిథ్యావాదులకు కొరకరాని కొయ్యగా తయారైన అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. నువ్వు విధేయుడవు అయిపో అని దైవాజ్ఞ కాగానే నేను సకల లోకాల ప్రభువైన అల్లాకు విధేయుణ్ణి అయిపోయాను అని స్పందించిన వినయశీలి ఆయన. ఆయత్ నెంబర్ 67. ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రికుల్లోని వాడు ఎంతమాత్రం కాదు. అరబీలో హనీఫన్ ముస్లిమన్ అని వచ్చింది. అంటే బహుదైవోపాసన భావాల పట్ల విసుగును, విరక్తిని వ్యక్తపరుస్తూ కేవలం ఒకే ఒక్కడైన అల్లా దాస్యానికి అంకితమైన వాడు అని అర్థం. ఆయత్ నెంబర్ 68. అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గర వారమని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఆయన్ని అనుసరించిన వారికి, ఈ ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే ఉంది. అల్లా విశ్వాసులకు మాత్రమే నేస్తం. ఇబ్రాహీం అనుసరించిన ధర్మానికి, ఆయన అనుసరించిన షరియతుకు చేరువగా ఎవరైనా ఉన్నారు అంటే వారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుచరులైన ముస్లింలు మాత్రమే. అందుకే దివ్య ఖురాన్లో సైతం ఇబ్రాహీం విధానాన్ని అనుసరించమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశించడం జరిగింది. హదీసులో ఉంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతి ప్రవక్తకు ప్రవక్తలలో కొంతమంది స్నేహితులు ఉంటారు, కాగా వారిలో నా పితామహుడు, నా ప్రభువుకు స్నేహితుడైనటువంటి ఆయనే ఇబ్రాహీం గారే నా స్నేహితులు. ఈ మాట అన్న తర్వాత ఆయన ఈ ఆయత్ పఠించారు. ఆయత్ నెంబర్ 69. గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడవేసుకుంటున్నారు, కానీ ఆ విషయాన్ని వారు గ్రహించటం లేదు.
ముస్లిముల పట్ల యూదుల్లో గల అసూయకు, వైరభావానికి ఇది ప్రతిరూపం. ఈ వైరభావం మూలంగానే వారు ముస్లిములను అపమార్గానికి లోను చెయ్యజూసేవారు. నిజానికి ఈ విధంగా వారు తమల్ని తామే పెడత్రోవలో పడవేసుకుంటున్నారని, స్వయంగా వారికి కూడా ఆ విషయం తెలియటం లేదని అల్లా హెచ్చరిస్తున్నాడు. ఆయత్ నెంబర్ 70. ఓ గ్రంథవహులారా, మీరు స్వయంగా అల్లా ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య సందేశహరుడని, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నదంతా వాస్తవమని తెలిసి కూడా మీరు ఆయన్ని తిరస్కరిస్తున్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.